హలో, ఏంటి మరి సండే ప్లాన్ ఏంటి? సండే ప్లాన్ నేను మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన. చూపి ఇక్కడ మామ, నీకు డాడీ, నాకు మామ, అత్తమ్మ, నాకు మా తమ్ముడు, ఈమెకు కూడా చెప్పు. మా తమ్ముడు చూద్దామని వచ్చిన. ఇక నార్మల్గా ఇక్కడనే కదా పక్క పక్కనే మనం ఉండేది. వస్తే నన్ను బిర్యానీ నువ్వు బాగా చేస్తావని చెప్పేసి బిర్యానీ చేయమని పెట్టారు. అక్క మరి ఇప్పుడు మాలాంటి యంగ్ టీనేజర్స్ బిర్యానీ నేర్చుకోవాలంటే బిర్యానీ ఎలా వేయాలని తెలుసుకోవాలనుకుంటే ఎలా వేయాలి ఇప్పుడు బిర్యానీ? నీకోసమే ఇప్పుడు నువ్వు ప్రాసెస్ అంతా కావాలని నాకు చూపి అక్క అని అడిగినందుకు అన్నిట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. కేజీ చికెన్ మంచిగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. కేజీ బియ్యం. ఓకే. ఆల్రెడీ బియ్యం నానబెట్టినాం కానీ ఇట్లా చూపించడం కోసం అని ఇక్కడ పెట్టిన. ఇగో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా, నిమ్మకాయలు, ధనియాల పొడి, ఆయిల్. ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఇంకా అదే ఆయిల్ ఇంట్లో వేసేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ అది వేస్ట్ అవుతుంది కదా. పసుపు, ఉప్పు, కారం, ఇది బిర్యానీ మసాలా. ఇలా దంచారా? రోట్లో ఫ్రెష్గా దంచినాము. ఇది కూడా ఇందాకనే రుబ్బి పెట్టినాము. ఓకే. ఇప్పుడు మరి ప్రాసెస్ ఏంటక్క మరి? చూడు, చికెన్ గిన్నె అయితే చికెన్ కేజీ చికెన్ ఉన్న గిన్నెకి 3 కేజీలు 4 కేజీలు ఉన్న గిన్నె ఉంటే కొంచెం బిర్యానీ మంచిగా వస్తుంది, దమ్ మంచిగా పెట్టవచ్చు అంటారు. చికెన్ వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ కాబట్టి 2 స్పూన్లు వేసిన. పసుపు, ధనియాల పొడి, ఇది ఉప్పు ఎంత అక్క మరి? ఉప్పు కారం 2 సమానంగా 3 స్పూన్స్ వేస్తున్నావా ఇప్పుడు? కొంచెం రైస్లో వేస్తాం కదా, 3.5 వేసిన. కారం రెడ్గా ఉంది మమ్మీ, ఎక్కడిది ఇది? ఓకే. సరిపోతుంది. మీ కారం ఎంత ఉందో నాకు తెలియదు, అందుకే ఇవేంటక్క ఒక్కొక్కటి చెప్పు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. కొన్ని గార్నిష్లకు ఉంచుకుందామా లేకపోతే అంతే వేసేస్తారా? కొన్ని పైన రైస్ పైన వేయడానికి ఉంచుతున్నాను. ఓకే. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, ఇవి మళ్ళీ పైన రైస్ పైన వేయడానికని ఉంచుతున్నాను గార్నిషింగ్ కోసం. పెరుగు ఎంత వేసుకోవాలి పెరుగు మరి? 1 2 3 స్పూన్లు. ఓకే. ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఏంపుకున్న ఏంపిన ఆయిల్ ఇది. ఓకే. వేసి మొత్తం వేసి ఏం మాట్లాడతలేడు మామ. నిమ్మకాయ నేర్చుకుంటున్నాం. మీరిద్దరు నేర్చుకొని బిర్యానీ చేస్తే రానే రాదు. మరి నేను చూసాను నేర్చుకుంటాను, నేను రాను. మామకి ఏం చేసినావు చెప్పు చరణ్. చికెన్ బిర్యానీ కాబట్టి, చికెన్ బిర్యానీ తిన్నాడు కాబట్టి ఆయన కోసం తలకాయ కూర, జొన్న రొట్టె చేసినాం. రైస్ అన్నం తెల్లన్నం వండిన మామ కోసం. బిర్యానీ తిన్నాడు, బగారన్నం తిన్నాడు. ఇక నిమ్మకాయ ఏమద్దు బలం ఎక్కువనే ఉంది అక్కకి. అవును, దీంట్లో ఒక ముక్క ఉంది. హర్ష కొంచెం ముక్క చాలా ఒకటి చాలు. సరిపోతుందా కారం? చాలా చాలు చాలు. మీరే మేమే తినేది, మీరు తిన్నారు, మీరు వేస్తారు కానీ.
ఈ మసాలాలు ఏంటక్క మరి? ఇవి అన్ని జాజికాయ, జాపత్రి, మ్మ్. సాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా దంచుకున్నదా? ఇలా దంచినాం అన్ని. ఓకే. ఉప్పు వేసినాం. ఏమన్నా వేసినా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ అయిపోయాయి, మిక్స్ చేయాలి అక్క. మెయిన్ ప్రాసెస్ ఉంది ఇది. ఇక్కడ చిన్న పీసులు అయితే మన కోసం కొట్టుకున్నాం, కానీ జనరల్ చేసుకుంటే బిర్యానీ కానీ ఎక్కువ లావు కొట్టేస్తారు కానీ అట్లా ఉంటే నచ్చదు, మంచిగా కుక్ అయినట్టు అట్లా అనిపించదు. ఇట్లా అయితే మంచిగా అన్ని బాగుంటాయి. కలర్ బాగుంది కదా అక్క. చేసినాక టేస్ట్ కూడా బాగుంటుంది. అయినా నేను ఇట్లా అనుకున్నాను అయ్యండి, నువ్వు లేని పోని పని పెట్టిన అక్క చూస్తావు అని వస్తే అక్క నువ్వు బిర్యానీ పని కూర్చొని మాట్లాడుకుంటా ఏదో ఒకటి చెప్తావు, అబ్బాయి చెప్తావు అక్క ఇంటికి వస్తే అదే రైస్ లా డాడీని చూస్తావు అని వస్తే నువ్వు పెద్ద పని పెట్టి. నేను కూడా ఒకటి సరే ఇప్పుడు ఎంతసేపు ఉంచాలక్క మరి? మరి తమ్మిని చూసి 2 రోజులు అయిందని వస్తే బిర్యానీ చేస్తే మస్తు లేటు నైట్ అయిపోతుంది మాకు. ఇప్పుడు నీకు అంత తొందర వచ్చింది ఏముంది మరి? అలా మనవాడు ఆగమవుతాడు ఇంటికాడ, నీకు తెలియదు. అవును, మరి వాళ్ళు తీసుకొని వస్తే అయిపోవు. అవును. ఆవిడ వచ్చి మరి ఎంతసేపు మ్యారినేట్ చేయాలక్క ఇది? కనీసం 1 గంట ఉంటే బాగుంటుంది. గంటనా? ఓకే. టైం ఉంటే 4-5 గంటలు కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి 1 గంట. ఓకే. కనీసం 1 అర్ధ గంట ఉండాలి, బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో కడతా అంత పెద్ద గిన్నె ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టినావు? ఇది గిన్నె వండకుండా అంటే ఇళ్ళనే మనం మళ్ళీ బిర్యానీ చేస్తామా, వేరే గిన్నెలు వేస్తాం? ఇదే గిన్నె, ఇదే గిన్నెనా? ఓకే. వేరే దాంట్లో రైస్ వండి 70% 80% కుక్ అయిన తర్వాత దీంట్లో పోయాలి. ఓకే. రైస్ కి మళ్ళీ సపరేట్ ప్రాసెస్ ఉందా? అప్పుడు దమ్ పెట్టాలి. 40 minutes లో అయిపోతుంది. ఓకే. మొత్తం 2 hours ఉంటుంది. నా మ్యారినేషన్ 1 hour, అది కానీ 1 hour ఒక 10 నిమిషాలు దమ్ ఉంచడానికి. ఓకే. రైస్ కోసం వాటర్ పెట్టినా, అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం మసాలాలు, మళ్ళీ అన్నీ ఎక్కువ వేయకుండా లైట్గా. ఇది బాగా మసాలా? ఇది బాగా మసిలితే అప్పుడు బాగుంటుంది. ఓకే. ఇంకా సాల్ట్ వేయాలి, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసినాము. ఓకే. బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, నీళ్ళు వంపేసినాము. చాలా మసిలింది అనుకుంటా అక్క. బాగా కాలింది. ఓకే. ఏం బాస్మతి బియ్యం అక్క ఇవి మరి? ఇండియా గేట్ బాస్మతి రైస్. బాగుంటుందా మరి? బాగుంటది కానీ మనం ఏం బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు, టేస్ట్ బాగుంటది అని తెచ్చుకున్నాం. అంతే అంతే చేస్తున్నాం. 1 kg కదా? 1 kg రైస్, 1 kg చికెన్, ఈక్వల్ క్వాంటిటీ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మరి మనం మ్యారినేట్ చేస్తాం కదా, అయిందా అది? అది అయ్యింది. దానికోసమే పక్కన వేరే స్టవ్ మీద పెంక పెట్టిన. పెంక ఎందుకు అక్క మరి? ఈక్వల్ గా మంచి కుక్ నీకు మాడకుండా ఉండడం కోసం. అంటే చికెన్ మొత్తం కింద ఉంటది కాబట్టి అడుగంటకుండా మాడకుండా ఉండడం కోసం అది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క మరి? మ్యారినేట్ అయిన చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుంచి ఉంచిన 45 minutes ఉంచారా? ఉంచినాము. ఓకే. ఇప్పుడు ఎంతసేపు ఉంచాలక్క మరి ఇది? ఇదా ఇది రైస్ 70%? 70% అయినాక దీనికి వేసినాక 1/2 hour. ఓకే. కుక్ అయింది అక్క మరి? రైస్ అయ్యింది. ఇట్లా ఉంచితే ఇట్లా బ్రేక్ అవుతుంది కాబట్టి 80% కుక్ అయింది. ఇప్పుడు వాటర్ తీసేసి రైస్ ఇందులో వేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క మరి? రైస్ లో వాటర్ అన్ని తీసేసి రైస్ ఇందులో వేస్తున్నాం. మొత్తం ఇందులో వేసేస్తావా? మొత్తం స్ప్రెడ్ చేసేసినాం మంచిగా. ఓకే. అంతా పరిచేసి ఇగో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఓకే, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఈ ఫస్ట్ లో మిగిలినవి కదా? మిగిలిచ్చినాం మనమే. ఓకే. ఓకే. దానికోసం పైన వేద్దామని
ఇక్కడ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక మనం ఇంట్లో Colour- వేసుకుంటున్నాం కదా వద్దనేసి ఓకే ఇది హోమ్ మేడ్ గీయా? ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఓకే ప్యూర్ ఉంది కదా అక్క చాలా? చాలా బాగుంటది మనం చేసింది కదా మ్మ్. ఇంట్లోది. ఒక 2 స్పూన్స్ నెయ్యి. ఓకే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు కదా? వాళ్ళకి చెప్పొద్దు నెయ్యి వేసినామని. ఆ. మరి అట్నే చెప్పాలి బాగుంటది. సైడ్లో నుంచి మ్మ్. మనం నూనె వేయలేగా ఇంకా ఇదేగా. మ్మ్. ఓకే కొన్ని మనం ఓకేనా. ఓకే ఇవంతా అయిపోయాక ఉడకబెట్టిన కొన్ని మనం అన్నం. ఇప్పుడు రైస్ వండిన వాటర్ ఓకే ఇట్లా వేసుకోవాలా? కొంచెం చికెన్ మాడకుండా ఉంటది మంచిగా కుక్ అవుతుంది. ఓకే కింద ఉంటది కాబట్టి చికెన్ ఇలా పోస్తే ఒక గ్లాస్ పోసిన మ్మ్. కొంచెం కొంచెం పోసిన కాబట్టి అయింది. మొత్తం అయితే ఒక గ్లాస్ ఉంటది. ఓకే ఓకే కంప్లీట్ గా అయిపోయింది. ఒక కలర్ ఒకటే వేయట్లేదు మనం అంతే. కలర్ వేయట్లేదు న్యాచురల్ కాబట్టి మనం. ఇది మూత పెట్టేసి మూత పైన ఇది ఓకే పెట్టేస్తున్నాం. ఎంతసేపు పెడతారు అక్క మరి? ఇట్లా హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో ఆ. ఒక 25 మినిట్స్, మ్మ్. సిమ్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఓకే తర్వాత ఆఫ్ చేసినాక ఒక 15 మినిట్స్ కి తీయాలి. ఈ బిర్యానీ అయ్యిందా ఒకసారి చూద్దామా? ఇప్పుడే దించేసి తీసుకొని వచ్చిన ఇట్లా మూత ఓపెన్ చేస్తున్నా చూడు. ఫస్ట్ టైమా? వా పొగలు వెళ్తున్నాయి కదా చాలా స్మెల్ వస్తుందా? చాలా టెంప్టింగ్ ఉందా? మరి తినేయచ్చు అనుకోండి ఇప్పుడే మనం ఇంకా. ఇక చూపిస్తున్నా ఇప్పుడు. ఓకే కింద ఓకే గ్రేవీ లాగా జ్యూసీగా మంచిగా వచ్చింది. ఓకే ఓకే ఒకసారి ఒకసారి ముక్క చూపిస్తావా అక్క? కుక్ అయిందా లేదా? వావ్ మీకు కడుపు నిండిపోతుంది చూస్తేనే. తినారా? తినాలి కదా. చూడండి బిర్యానీ ముక్కలు జ్యూసి జ్యూసి ఎంత బాగా అయిందో. సో టేస్ట్ చేయండి మరి. సూపర్. ఎట్లుంది హర్ష? అసలు మాటలు లేవు హర్షకు. మాట్లాడు మాటలు అన్న ఎట్లుంది మరి? బాగుంది సూపర్ ఉందా? అఖిల్ జ్యూసి జ్యూసి బాగుంది. ఎక్సలెంట్. డాడీ మరి? ఓకే ఓకే బాబాయ్ నువ్వు చేస్తే బాగుండదా బాబాయ్? నేను కాదు మీ మమ్మీ వేసింది, నేను ఎందుకు వేస్తా?